ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. తిరుపతి కచ్చప్పి ఆడిటోరియం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 150 కోట్లు పైబడి భారత జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల మంది 25 సంవత్సరాల లోపు వారు ఉంటారని, వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా మంచి బాటలో నడిచేలా గురువులు తీర్చిదిద్దితే మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను గొప్పగా వృద్ధి చెందేలా గురువులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పటిదాకా మాట్లాడారు. మనము ఈ సెప్టెంబర్ 5న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రతి సంవత్సరము టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కూడా గురువులందరికీ కూడా మనము ఈ ఒక్కరోజే కాకుండా అంటే అన్ని రోజులు పూజిస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క మనిషి తాలూకా వాళ్ళ గురువుల్ని, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అందరూ గురువులందరినీ కూడా ఈరోజు పూజించుకోవడం అనేది ఎంతో అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సుమారుగా భారతదేశంలో 150 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో సుమారుగా 65 నుంచి 70 కోట్ల జనాభా 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. కనుక దీని అంతటిని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే వచ్చే 2-3 తరాల్లో అంటే నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏదైతే ఈ యంగ్ పాపులేషన్ లెస్ దాన్ 25 ఇయర్స్ ఉందో వాళ్ళు సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దటమే మన దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. వాళ్ళని గనక మనము స్వప్రయోజకులను చేసి సమాజానికి ఎంతో ఉపయోగపడే వాళ్ళని చేసినట్టయితే మనకి మన దేశానికి అంటే ఇంకా అంతకంటే పెద్ద విజయం అంటూ ఏది ఉండదు. దాంట్లో అందరికంటే మరీ ముఖ్యమైన బాధ్యత మా ముందున్నటువంటి గురువులదే. మీరు గనక కష్టపడి ఎవరైతే ఈ యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళందరినీ గనక మీరు మోటివేట్ చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళినట్టయితే మనకి ఎంతో మేలు చేకూరు. దయచేసి స్పోర్ట్స్ మీద పిల్లలకి కొంచెం ఇంకా ఎక్కువ మీరు మోటివేట్ చేయాలి. కొన్ని స్కూల్స్ లో అయితే 4 o'clock తర్వాత మళ్ళీ అంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్ లో వెంటనే 5 నుంచి మళ్ళీ స్టడీ అవర్స్ స్టార్ట్ చేస్తున్నారు. మంచిదే, కానీ లెట్ దెమ్ హ్యావ్ సమ్ బ్రేక్. కనీసం 4 నుంచి 6 వరకు అన్నా 1.5 hours ఏదో ఒక గేమ్ ఆ స్కూల్లో ఉన్న స్పేస్ ని బట్టి ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ ఏదైనా పజిల్స్ కానీ క్రాస్ వర్డ్స్ కానీ ఏదో ఒకటి లెట్ దెమ్ డూ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్. అనంతరం తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సభాధ్యక్షుడు మాట్లాడుతూ తల్లిదండ్రి గురువులకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఎంతో గురుతర బాధ్యత ఉందని తెలిపారు. రాధాకృష్ణ గారు ఒక విద్యలోనే కాదు, ఉపాధ్యాయ వృత్తిలోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానాలు తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఇది ఒక పండుగలాగా గురువులు, విద్యార్థులు అన్ని చోట్ల కూడా జరుపుకోవడం చాలా సంతోషం. మొట్టమొదటిగా గురువులు అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని తీర్చిదిద్దడం వారి యొక్క నైపుణ్యం. ఆ నైపుణ్యంతోనే టీచర్లు ఈరోజు వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత చదువులు చదివి ఒక IAS గా, ఒక IPS గా, ఒక IRS గా, ఒక ఇంజనీర్ గా, ఒక డాక్టర్ గా ఎన్నో చదువులు ఈ పోటీ ప్రపంచంలో మన భారతదేశం విద్యలో అగ్రస్థానం నిలిచి మన భారతదేశం నుంచి కూడా అగ్రదేశాలకు వెళ్ళి అక్కడ మంచి పేరు IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సంపాదించుకొని అటువంటి తెలివైన ఉన్నతమైన విద్యార్థులు మన దేశంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. అనంతరం ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ భారతదేశ సమాజ నిర్మాణంలో గురువు బాధ్యత ఎంతో గొప్పదని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురుతర బాధ్యత ఎనలేనిదని, గురువుల దార్శనికత, మార్గదర్శనం ప్రతి రంగంలోనూ ఉంటుందని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గురు బ్రాహ్మణులందరికీ పాదాభివందనాలని తెలుపుతూ గురువులు నిచ్చెన లాంటి వారని, వారు అన్ని భరుస్తూ తమ విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కృషి చేస్తారని అన్నారు. మన దేశ పౌరుల్ని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీ పాత్ర ఎనలేనిది. అలాగే
మన దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించడంలో కూడా మీ యొక్క దార్శనికత అంటే మీ యొక్క మార్గదర్శనంలో ఎంతో మంచి స్టూడెంట్స్ని తీర్చిదిద్దబడి వాళ్ళ ద్వారా ఈ దేశం పాలించబడి అలాగే మన రాష్ట్రం పాలింపబడి ముందుతో పోలిస్తే ప్రతినిత్యం ప్రతి సంవత్సరం మన దేశం ముందుకెళ్తుందంటే దాంట్లో గురువుల పాత్ర ప్రతి దగ్గర ఎంతో ప్రత్యేక కీలకం. ప్రతి కొత్త విషయాన్ని తెలిపే ప్రతి ఒక్కరు కూడా గురువర్యులే, ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి గురువులందరికీ ప్రత్యేకంగా ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన జిల్లాలో ఎంతోమంది ఉత్తమ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అంటే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నేడు జరుపుకుంటున్న గురు పుజోత్సవం నందు పాల్గొంటున్న అందరు గురువులకు వందనాలు తెలియజేశారు. భారతరత్న అవార్డు గ్రహీత రాధాకృష్ణన్ ఒకప్పటి మన భారత ఉపరాష్ట్రపతి అని మరియు రెండవ భారత రాష్ట్రపతి అని, వారు మహనీయులని స్ఫూర్తిదాయకులని కొనియాడారు. ఈ రోజు గురు పూజోత్సవం జరుపుకునే దాని గురించి మీకు తెలుసు అందరికి కూడా. మన మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ కాలంలో అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంటే, ఆయన ఒక విద్యావేత్తగా భారతరత్న అవార్డు గ్రహీతగా ఉంటే, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన ఒక తత్వవేత్త, అన్నింటిలో ముందుంటాడు. కాబట్టి గురువు సంబంధించి ఈరోజు మన గురు పూజోత్సవం దినంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఈ రోజు అదే విధంగా కూడా మనం భారతదేశ వ్యాప్తం కూడా చేస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దారు. మనిషి పుట్టిన తర్వాత ప్రతి అడుగు ముందుకేస్తారు, మంచి చెడైనా. ఆ మంచి చెడు వెనకాల తల్లి తండ్రి తర్వాత ఉండేది గురువులు. అంటే యుక్త వయసు చదువుకునేంత వరకు ముందుండి నడిపించే తల్లి తండ్రి తర్వాత గురువే. కాబట్టి ఆ గురువులు ఎప్పుడు కానీ ఎక్కడున్నా కూడా ఎవరు మర్చిపోకూడదు. అనంతరం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒకనాడు విద్యార్థి అని గుర్తు చేశారు. వారి తండ్రి గారు కూడా ఉపాధ్యాయులని గుర్తు చేసుకున్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన 72 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువా కప్పి ప్రశంసా పత్రం మరియు మెమెంటోలు అందించి సన్మానం చేశారు. అనంతరం ఆహుతులను విద్యాశాఖ తరపున సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా పలు విద్యాలయాల నుంచి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, ఉప విద్యా అధికారులు బాలాజీ, ప్రభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు రాజకీయ ప్రస్థానం ముందు ఆయన కూడా మీ తోటి లెక్చరరే. దాదాపు 10 సంవత్సరాలు లెక్చర్ కింద పనిచేశారు. ఆయన టీచర్ ప్రొఫెషన్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. టీచర్స్ కున్న సమస్యలు కానీ, టీచర్స్ కున్న విశేషాలు అన్నీ కూడా కూలంకుషంగా ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన కూడా తోటి టీచర్ కాబట్టి, తోటి లెక్చరర్ కాబట్టి దాదాపు 10 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ చాలా మంది కూడా తెలుసు ఆయన గురించి. దానికే మా ఇంట్లో కూడా టీచర్ ఉన్నాడని చెప్తారు. ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనాటి విద్యార్థి. అందరూ కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్న మేమందరం కూడా రకరకాల స్కూల్లో, కాలేజీలో చదువుకున్నాం. మాకు అందరూ కూడా ఇవాళ మనిషిని తయారు చేశారంటే ఆ రోజున్న గురువులు, ఆ రోజున్న టీచర్స్ ఇవాళ ఇక్కడ దాకా వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరు కూడా చాలా మంది విద్యార్థుల్ని రకరకాల ప్రొఫెషన్స్లో ఇవాళ చూస్తూ ఉంటారు. డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, మాలాంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దిన చరిత్ర మీది. ఖచ్చితంగా భారతదేశం ఇవాళ ముందుకెళ్తుందంటే ముందుగా మీ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పాలి.